హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఎప్పుడు తినే పరోటా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశానండి. అది ఉల్లి పరోటా. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చుతుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ముందుగా ఈ ఉల్లి పరోటా కోసం పిండి అనేది కలుపుకోవాలండి. మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే వైట్ ఆటా తీసుకున్నాను. దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు అన్నది వేసి నీళ్ళు వేసి కలుపుకోవాలి. పిండి అన్నది కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి, అప్పుడే పరోటా అన్నది బాగుంటుంది. చూసారు కదా, కొంచెం కొంచెంగా నీళ్ళు అన్నది వేసుకొని కలుపుకోవాలి. పిండి అన్నది ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఫైనల్గా కొంచెం నూనె అనేది అప్లై చేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని కనీసం ఒక అరగంట సేపన పక్కకు పెట్టుకోవాలండి. చూసారు కదా, పిండి అన్నది ఇంత సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం నేను ఉల్లిపాయలు అన్నది సన్నగా తరుక్కున్నాను. ఇదైతే ఒక 3 ఉల్లిపాయలు ఉంటాయండి. అలానే 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, కాస్త కొత్తిమీర, రుచికి సరిపడా కారం, ఉప్పు అనేది ఆల్రెడీ మనం పిండి కలిపేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి ఫ్రెండ్స్. అలానే గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇది వచ్చి శనగపిండి అండి. శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. దీన్ని బాగా ప్రెస్ చేసి కలుపుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయల్లో అన్నది నీరు ఉంటుంది కదా, ఆ నీళ్ళతోనే సరిపోతుంది. ఒకవేళ ఏమైనా గట్టిగా ఉంది అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ జారుడుగా ఏమైనా అనిపిస్తే మీరు కాస్త శనగపిండి అన్నది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చపాతీ అన్నది మనము రుద్దుకోవాలండి. ఇలా నేనైతే 2 చపాతీలని రుద్ది రెడీగా పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇలానే ఇంకొకటి రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టఫింగ్ అన్నది మనం పెట్టుకోవాలి. ఉల్లిపాయని మనం మసాలా అంతా వేసాం కదా, ఆ ఉల్లిపాయను వేసిన తర్వాత ఇంకో చపాతీని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి పైన ఊరికే ప్రెస్ చేయాలి. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకున్న తర్వాత మనకి సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత చపాతీ కావాలో అంతవరకు మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దీంతో 4 చపాతీలను చేయబోతున్నానండి. ఇప్పుడు దీని మీద ప్రెస్ చేసి కాస్త పిండి అన్నది, పొడి పిండి అనేది కొంచెం ఎక్కువగా పడుతుందండి. చపాతీలాగా ఇలా తిక్కుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేడి వేడి పెనం మీద మన పరోటా అన్నది వేసి 2 వైపులా నూనె వేసి కాల్చుకోవడమే. ఇంతేనండి, మన ఉల్లి పరోటా అయితే రెడీ అయిపోయింది. దీన్ని 2 వైపులా బాగా కాల్చుకుంటే సరిపోతుంది. దీనికైతే అసలు ఏమీ అవసరం లేదండి. సైడ్ డిష్గా కావాలి అనుకుంటే పెరుగుతో తినండి, లేదు అనుకుంటే పప్పుతో తిని చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఉల్లి పరోటా అయితే రెడీ అయిపోయింది. కావాలంటే మీకు ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. చూడ్డానికే కదండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చుతుంది. నేనైతే ఈ ఉల్లి పరోటాకి పప్పుతో ఎంజాయ్ చేశానండి. ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా, తేజ కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ ఇన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.